అందరికీ నమస్తే. పెద్దలు పిల్లలకు భక్తి సాంప్రదాయాలు ఎలా నేర్పించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదయం లేచిన వెంటనే ఓం నమో నారాయణ అని కానీ, ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని పిల్లలతో కలిసి పలకండి. అలా చేస్తే దేవుడి పేరుతోనే రోజు మొదలవుతుంది. మనం రోజువారీ పూజ చేసుకునేటప్పుడు పిల్లలతో కూడా చిన్న పనులు చేయించండి. మీరు దీపం పెడితే మీ పిల్లలకి పుష్పాలు ఇవ్వండి. ఆ పుష్పాలని దేవుడి పాదాల దగ్గర వేయమనండి. గంట మోగించమని చెప్పండి. ఇవన్నీ వారిలో భక్తిని సహజంగా పెంచుతాయి. పిల్లలకి చిన్నప్పటి నుండే చిన్ని శ్లోకాలు నేర్పించండి. పొద్దున లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి అనే శ్లోకాన్ని నేర్పించండి. వారితో పాటు పాటలు పాడించండి. దేవుడి పాటలు పాడించండి. ఇలా పాటల ద్వారా పిల్లలు భక్తిని మరింత ప్రేమగా గ్రహిస్తారు. రాత్రి నిద్రపోయే ముందు చిన్నపిల్లలకి దేవుడి కథలు చెప్పండి. ప్రహ్లాదుడి కథ కానీ, ధ్రువుడి కథ, గజేంద్రుడి కథ, కృష్ణుడి కథ, గణేశుడి కథ ఇవన్నీ పిల్లల మనసులో దేవుడి మీద నమ్మకాన్ని నాటుతాయి. పండుగల సమయంలో పిల్లలకు కొన్ని పనులు అప్పచెప్పండి. ఇప్పుడు వినాయక చవితి వస్తే గణేశుడు మట్టి బొమ్మను వాళ్ళతో కలిసి తయారు చేయండి. ఉగాది రోజున ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటో చెప్పండి. బతుకమ్మ పండుగ నాడు పూలతో బతుకమ్మను చేస్తూ నవరాత్రులు అంటే ఏంటో చెప్పండి. దీపావళి నాడు ఇంట్లో రంగోలి వేస్తూ దీపావళి ఎందుకు చేస్తారో కథల రూపంలో చెప్పండి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా వింటారు. ఉదయం రాత్రి చిన్న ఆచారాలు నేర్పించండి. ఉదయం లేవగానే నమస్కరించడం, భోజనానికి ముందు అన్నపూర్ణాదేవిని ధ్యానించడం, రాత్రి నిద్రకి ముందు దేవుడికి ధన్యవాదాలు చెప్పడం లాంటివి చిన్న అలవాట్లే మన సాంప్రదాయాలు. ఇవి పిల్లల్లో శాంతిని, క్రమశిక్షణని పెంచుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డివోటరీకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.